నేలపై కాలి సంతకం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు సోలో సంచారి. ఈరోజు వీడియో వచ్చేసిందంటే మన గుంటూరు జిల్లా నగిరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలో దాదాపు 800 సంవత్సరాల క్రితం ఒక శివలింగాకారం అయితే ప్రతిష్ఠించారన్నమాట. అంటే 800 సంవత్సరాల క్రితం శివలింగాకారం ప్రతిష్ఠించి అక్కడికి వచ్చేసి 800 సంవత్సరాల క్రితమే మునులు ఋషులు వచ్చి అక్కడికి వచ్చి ఆ శివలింగాన్ని పూజించి డైలీ కూడా పూజించి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళంట. అంటే ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళంటే ఒక అండర్ గ్రౌండ్ నుంచి, ఒక గుహలోంచి వచ్చేవాళ్ళంట. ఆ గుహ ఏంది అని అంటే మన గుత్తికొండ బెళం అని ఉంది, ఇక్కడే ఒక గుహ కూడా ఉంది. ఆ గుహ వీడియో అయితే నేను చేయలేదు, సో ఆ వీడియో కూడా చేస్తాను, గుహ వీడియో కూడా చేస్తాను. ఎందుకంటే ఆ గుహలో వెళ్ళాలంటే కొంచెం రిస్క్తో కూడిన పని అన్నమాట. సో నాకు కొంచెం చేయి డ్యామేజ్ ఉంది కదా, అందుకని నేను వెళ్ళలేకపోయాను. సో నాకు రికవర్ అవ్వగానే నేను గుత్తికొండ బెళం వెళ్ళి ఆ గుహ అంతా కూడా వీడియో కూడా తీసి మీకు చూపిస్తాను. సో అక్కడ గుహలోంచి ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఆ గుత్తికొండ బెళం నుంచి ఇక్కడికి అంటే నరసింగపాడు శివాలయానికి గుహ మార్గం ఉందంట. అంటే లోపల అండర్ గ్రౌండ్ నుంచి గుహ మార్గం ఉందంట. ఆ గుహ మార్గం నుంచి ఇక్కడికి వచ్చేసి మునులు ఋషులు ఈ శివలింగాకారం దగ్గరికి వచ్చేసి పూజలు చేసి పునస్కారాలు చేసి ఇలా ప్రతిరోజు కూడా డైలీ పూజలు చేసి మళ్ళీ ఆ గుహలోకి అయితే వెళ్ళిపోయేవాళ్ళంట. సో ఆ శివలింగాన్నే ఈరోజు మనం చూడబోతున్నాం. ఆ శివలింగానికి ఉన్న మహత్యం కూడా ఈరోజు మనం చూడబోతున్నాం. అక్కడికి వెళ్ళేసి పూజారి గారికి నేను అంతా తెలుసుకొని కనుక్కున్నాను. సో పూజారి గారు అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చెప్పారు. అంటే ఆ గుడిలో జరిగిన ప్రత్యేక విషయాలు కూడా అన్నిటినీ చెప్పేశారన్నమాట. 800 సంవత్సరాల క్రితం నుంచి జరిగిన అంటే కొన్ని విషయాలు అయితే, కొన్ని సంఘటనలు అయితే చెప్పారు. అన్నీ చెప్పాలంటే 800 సంవత్సరాల క్రితం నుంచి చెప్పాలంటే అన్నీ కుదరదు కదా. సో అందుకని ఏంటంటే కొన్ని సంఘటనలు అయితే చెప్పాడు, ఒక 3-4 సంఘటనలు అయితే చెప్పారు. సో అందులో 2 సంఘటనలు అయితే ఇప్పుడు మీకు చెప్తాను, మళ్ళీ చూడండి. కొంచెం అర్థం కాకపోవచ్చు ఆయన చెప్పింది, సో నేను కొంచెం క్లియర్గా చెప్తాను. ఒక 2 సంఘటనలు అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను. సో అక్కడ పూజ చేసేటప్పుడు ఏంటంటే అంటే పూజారి గారి వాళ్ళ నాన్నగారు పూజ చేసేటప్పుడు అంటే దాదాపు ఒక 60 సంవత్సరాల క్రితం, 60-70 సంవత్సరాల క్రితం ఏదో సంథింగ్ చెప్పాడు, ఒక 50-60 సంవత్సరాల క్రితం అని చెప్పాడు. సో అప్పుడు ఏం చేశారంటే కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు కదా, అంటే కమ్యూనిస్ట్ పార్టీ చెందిన వాళ్ళు ఉంటారు కదా. సో కమ్యూనిస్టు ఒక అతను ఏం చేశాడంటే ఆ గుడి దగ్గరకు వచ్చేసి దేవుడు లేడు అసలు దేవుడు అనేవాడే లేడు అని వితండవాదం చేశాడంట. సో ఇంకొక అతను అంటే ఆయనకి ఎదురుగా ఒక మహారుషి ఉన్నాడంట. మహారుషుడు ఉంటే ఆయన ఏం చెప్పాడంటే దేవుడు ఉన్నాడు అని ఆయన, దేవుడు లేడు అని కమ్యూనిస్టు. ఇలా ఇద్దరు పోట్లాట అయితే జరిగిందంట. పోట్లాట జరిగేసరికి సరే దేవుడు నాకు చూపించు అన్నాడంట. ఎవరు? కమ్యూనిస్టు. చూపించు అనేసరికి సరే నేను చూపిస్తాను, నువ్వు చూడగలిగే దమ్ము నీకుందా, నేను చూపిస్తే నువ్వు చూడగలిగే దమ్ముందా నీకంటే నాకు చూపిస్తే వెంటనే నేను కాల్ చేస్తాను తుపాకీతో అని గన్ను పట్టుకున్నాడంట. గన్ను పట్టుకునేసరికి సో నా ఎమ్మట్రా అంటే నీకు అంత ధైర్యం ఉంటే నా ఎమ్మట్రా అని చెప్పేసి ఈ శివలింగాకారానికి దగ్గరికి అంటే నరసింగపాడు శివలింగాకారం దగ్గరికి తీసుకెళ్ళి ఆయన పూజలు అయితే చేయటం మొదలుపెట్టాడంట. ఎవరు? పూజారి ఒక అతను, అంటే ఎదురుగా దేవుడు ఉన్నాడు అని చెప్తున్నారు కదా, ఆయన అయితే పూజ చేయటం అభిషేకం చేయటం అయితే మొదలుపెట్టాడంట. ఈయన కమ్యూనిస్ట్ ఉంటాడు కదా, ఎదురుగా గన్ను పెట్టుకొని నుంచున్నాడంట. అంటే దేవుడు నాకు ప్రత్యక్షం అయితే నేను కాల్ చేస్తాను, నేను చంపేస్తాను, దేవుడిని నేను చంపేస్తాను అని గన్ను పట్టుకొని ఎదురుగా నుంచున్నాడంట. నుంచునేసరికి వాళ్ళిద్దరి మధ్య అలాగా పోట్లాట జరుగుతూ ఉండేసరికి ఆయన మంత్రాలు వచించి పూజలు చేస్తూ పునస్కారాలు చేస్తూ ఇలా పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ ఉన్నాడంట. ఉండేసరికి అభిషేకాలు చేస్తున్నప్పుడే ఇతను ఎవరు కమ్యూనిస్ట్కి ఏమైందనంటే మూర్ఛొచ్చి పడిపోయాడంట. మూర్ఛొచ్చి పడిపోయి అతని కాళ్ళు చేతులు ఆడకపోవడం, ఇక మతిస్థిమితం లేకుండా ఇక పడిపోయి అల్లకల్లోలం అయ్యాడంట. సో అల్లకల్లోలం అయ్యేసరికి ఇక ఆయన పక్కన వాళ్ళు అందరూ కూడా ఇక ఆశ్చర్యంతో చూస్తున్నారంట. ఊరి జనాలంతా కూడా ఆశ్చర్యంతో చూస్తే అయ్యా ఆయన మీరు మంత్రోచ్చారణ ఆపకపోతే ఈయన చనిపోయేలాగా ఉన్నాడు, కొంచెం ఆపండి అయ్యా అని ఆయనకైతే ఆపించారంట. సో ఎవరికి? మంత్రాలు చదివించే ఆయనకి మంత్రోచ్చారణ అయితే ఆపించారంట. సో ఈయనకైతే ఎవరు? ఈ కమ్యూనిస్ట్ ఆయనకైతే
ఆయన చనిపోయే పరిస్థితి ఆయనకి వచ్చేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. సో ఆయనకి పర్వాలేదు, తర్వాత బాగైందని చెప్పాడు. ఆయన క్షమించమని కోరాడంట స్వామివారిని. శివలింగానికి ఆయనకి క్షమించమని కోరి సో దేవుడు ఉన్నాడు అని ఆ రూపేణ ఒకసారి అయితే తేలిందంట. సో దేవుడు అలా చూపిస్తుంటాడు. దేవుడి కనపడకపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో అటాక్ చేస్తూ ఉంటాడు. కాదు అన్న వాళ్ళకి, ఇలా వితండవాదం చేసే వాళ్ళకి. సో అలాగని ఆ స్టోరీ అక్కడ ఒక స్టోరీ అయితే అదనమాట. సో రెండో స్టోరీ ఏంటంటే అంటే ఇప్పుడు ఉన్న పూజారి గారు ఆయనకి దాదాపు ఒక 65 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. ఆయన వయసులో ఉన్నప్పుడు ఒక పూజ చేస్తా ఉచ్చారణ చేస్తా వెళ్తున్నాడంట. వెళ్తుంటే కొంతమంది క్రిస్టియన్లు ఏం చేశారంటే, ఇది ఆయన చెప్పిన విషయం నేను చెప్తున్నాను, వేరే వాళ్ళకి క్రిస్టియన్స్కి బాధ పెట్టాలని కాదు, క్షమించండి ఏదన్నా తప్పు ఉంటే. సో ఓకేనా, నేను ఆయన అక్కడ చెప్పిన స్టోరీయే మీకు చెప్తున్నాను, నేనేం అల్లి చెప్పింది కాదు, ఓకేనా. సో ఆయన చెప్పిన విషయం నేను చెప్తున్నాను. కొంతమంది క్రిస్టియన్స్ ఏం చేశారంటే వెళ్ళారంట. అంటే ఆయన దగ్గర పూజారి గారు గుడికి వస్తుంటే పూజారి గారిని అడిగారంట, మీరు ఉంచే దేవుడు, మీరు శివలింగాకారానికి ఒక రాయికి మీరు నైవేద్యం చేసి పెడుతున్నారు, నైవేద్యాలు చేస్తున్నారు, ఇంకా పూజలు చేస్తున్నారు, పునస్కారాలు చేస్తున్నారు, అసలు శివుడు అనేవాడు, అసలు దేవుడు లేడు, మీ దేవుడు లేడు, సో మీకు ఆ పూజలు చేయడం కూడా అనవసరమే అని అన్నారంట. అనేసరికి ఈయన ఏమన్నారంట పూజారి గారు, మీకు ఉన్నాడా లేడా అనే దానికి నిరూపణ అయితే నేను తెలుస్తానయ్యా, మీరు నైవేద్యాలు పెడుతున్నాను అన్నారు కదా, ఆ నైవేద్యాలే మీరు తీసుకొని రండి, మీరు తీసుకొస్తే ఆయన తింటున్నాడా లేదా అనేది మీకు నేను నిరూపిస్తాను అని చెప్పాడంట. చెప్పేసరికి సరే మేము వస్తాం పాండే అని చెప్పేసి వాళ్ళు వచ్చారంట గుడికి. అంటే ఈ రోజు కాదు, రేపు రండి, రేపు గుడికాడికి వచ్చి మీరు నైవేద్యం అయితే చేయండి, నైవేద్యం చేస్తే అది స్వామివారికి నేను పెడతాను, ఆయన మీరే చూద్దు, మీరు కలలారా మీరే చూద్దు అని చెప్పారంట. చెప్పేసరికి ఆయన ఏం చేశాడంటే అలాగే వచ్చారంట. రెండో రోజు కూడా వాళ్ళు క్రిస్టియన్స్ అంతా కూడా ఆ గుడికాడికి వచ్చి నైవేద్యం వండి పొంగలి వండి ఇచ్చారంట అయ్యగారికి, స్వామివారి అంటే పూజారి గారికి ఇచ్చారంట. పూజారి గారు ఇచ్చేసరికి ఆయన తీసుకెళ్ళి శివలింగం దగ్గర పెట్టేసి పూజలు చేసి కాసేపు బయటకు వచ్చిన తర్వాత తలుపులు మూసేసి కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ ప్రసాదం అనేది బయటికి తీసుకొచ్చారు. అంటే పెట్టిన ప్రసాదం పెట్టింది అలాగే ఉంది. సో ఏది మీ దేవుడు తినలేదే అది ఇది అన్నారంట. అనేసరికి ఒక్క నిమిషం అయ్యా చెప్తాను అని చెప్పేసి ఆ నైవేద్యాన్ని అందరికీ పెట్టాడంట. పెట్టేసరికి అందరూ తిన్నారంట. తింటే సప్పగా ఉందంట. ఎలా ఉందని అడిగితే సప్పగా ఉందని చెప్పారంట. మేము చాలా బెల్లం వేసాం, తీయగా ఉండేది, ఇప్పుడేంది సప్పగా ఉందని అడిగారంట. మీరు తీసుకొచ్చారు కదా, మీరు చేసింది అంటే ఒకే గిన్నెలో వండారు కదా, ఇంకో సగం ఉంది కదా, సగం అయితే పెట్టారు, సగం అయితే ఇంకా ఉంది, ఆ సగాన్ని తీసుకురండి అని ఆ సగం కూడా అందరికీ పెట్టాడంట. పెట్టేసరికి నైవేద్యంగా ఉంచని ప్రసాదం అయితే తీయగా ఉంది, ఉంచిన ప్రసాదం అయితే సప్పగా ఉందంట. సో ఇది సప్పగా ఉంది, అది తీయగా ఉంది, ఎలా మార్పు అయిందంటే అది మీరు నిరూపణ జరిగింది కదయ్యా, దేవుడు లేడు అని ఎవరు అనుకోకూడదు, దేవుడు ఉన్నాడు, లేడు అని వితండవాదం చేయకూడదు అని ఆ పూజారి గారు అయితే అక్కడ క్రిస్టియన్స్కి అలా చెప్పాడంట. చెప్పేసరికి వాళ్ళు కూడా సరేనండి, ఇంకా ఎవరి నమ్మకం వాళ్ళది, మా నమ్మకం మాది, మీ నమ్మకం మీది, ఇక మీ ఇష్టం అండి, మా దేవుడు ఉన్నాడు, మీ దేవుడు ఉన్నారు, అందరి దేవుళ్ళు ఉన్నారు అనుకుంటా. సో వాళ్ళ దారి కూడా వాళ్ళు చూసుకున్నారంట. సో ఈ స్టోరీ అయితే పూజారి గారు ఇంకా చెప్పారు. ఆ మహత్యం గల శివలింగమే ఈరోజు మనం చూడబోతున్నాం. సో వీడియో అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ స్టోరీ అంతా కూడా చూసిన తర్వాత మీరు శివలింగాకారాన్ని కూడా చూడదు. కొంతమంది ఇంకోటి ఏంటంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఆ శివలింగాన్ని చోరులు అంటే దొంగలు అంటే ఆ గుహ మార్గం ఉంది, గుహ మార్గంలో ఏదన్నా ఆస్తులు, ఏదైనా బంగారం అలాంటివి ఏమన్నా ఉన్నాయేమని వాళ్ళు కూడా అక్కడ శివలింగాన్ని పగలగొట్టడం అయితే జరిగిందంట. ఆ గుహ మార్గం అంటే అందులో గుహ మార్గం ఉంది, ఆ గుళ్ళో గుహ మార్గం ఉంటే అక్కడ పగలగొట్టడం అయితే జరిగిందంట 20 సంవత్సరాల క్రితం. సో శివలింగాన్ని కూడా పగలగొట్టారంట. శివలింగాన్ని కూడా పగలగొట్టేసరికి వంకర టింకరగా ఉంది కింద. పైన అయితే శివలింగం బాగుంది, కింద అయితే కొంచెం వంకర టింకరగా తయారైందనమాట. సో పక్కనే గుహ కూడా ఉండేదంట. ఆ గుహ ఉన్న ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. సో ఆ శివలింగాన్ని కూడా పూర్తి వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఓకేనా, వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, ఓకేనా. 1956-57 సంవత్సరంలో మీ నాన్నగారు ఇక్కడ శ్రావణ మాసంలో వచ్చేటప్పటికి ఒక సోమవారం రోజున ఋషిశుడు కనపడ్డాడు. కనపడితే అక్కడి నుంచి ఆయన ఉండి ఇంకా అక్కడి నుంచి చెప్పాడట ఊళ్ళో వాళ్ళని చెప్పాడు. అది ప్రబలం అయిపోయింది.
ప్రబలంపై సంతానం లేనివాడు సంతానం కలగటం, మరి ఉద్యోగం లేనివాడు ఉద్యోగాలు రావటం, ధనం లేనివాడికి ధనం, అప్పులు ఉన్నవాడు అప్పులు తెరవడం, ఈ రకంగా సాయి చెక్కింది జనంలో. సాయి చెక్కే బ్రహ్మాండంగా ప్రతి ఆదివారం సోమవారం తిరణాలు చేయడం మొదలుపెట్టారు. ప్రభలు కట్టడం చేయటం బ్రహ్మాండంగా దేదీప్యమానంగా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత కాలక్రమణ ఏర్పాటు అయ్యేటప్పుడు 9 ఎకరాల మాన్యం ఇచ్చారు ఈ దేవాలయానికి ఉంది. అదే మాగాణ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మాగాణ అయి అదే జీవనం చేస్తాం. ప్రతి నుంచి కూడా దేవుడికి చేస్తుంటాం. మొదటగా ఎలాగ ఉండేది శివలింగాకారం? శివలింగాకారం అట్టనే ఉండేది. ఆ లింగాకారం అయింది. అంటే శివలింగాకారం అంటే కింద దొంగలు పిల్లగించారు. కాశీ నుంచి తీసుకొచ్చింది. కాశీ నుంచి తీసుకుంటే దొంగలు 20 సంవత్సరాల కిందట పెళ్ళగించారు ఈ లింగాకారం. పెళ్ళగించేటప్పుడు తీసి పక్కన పెట్టారు. ఆ లింగాకారం ఈ నాగుబడి మాదిరిగా ఆకారంలో ఉంది. మెరికలు తీసి ఉన్నది అనమాట లింగాకారం. కింద చూడటం మామూలు లింగాకారం, పైన మామూలు లింగాకారం అలా ఉంటుంది, కింద మెరికలు ఉంటుంది. ఈ లింగాకారం చాలా ఫస్ట్ ప్రతిష్ఠించింది ఎవరు? మొట్టమొదటి ప్రతిష్ఠ చేసింది గారేటి పుల్లయ్య అని. యాదవుల అతను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 800 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించాడు. పల్నాడు బ్రహ్మనాయుడు టయానికన్నా ముందు. అది ఈ సొరంగ మార్గం ఉంది అనమాట. గుత్తికొండ దేవస్థానానికి ఇక్కడికి సొరంగ మార్గం. గుత్తికొండ బెళం నుంచి ఇక్కడికి సొరంగ మార్గం ఉంది. ఆ సొరంగంలో పాములు అవన్నీ చేరేటప్పుడు పాములు అవన్నీ చేస్తున్నాయని బూడి చేశారు ఆ సొరంగ మార్గం. ఆ సొరంగ మార్గం నుంచి ఎవరు వచ్చేవాళ్ళు ఇక్కడికి? ఋషీశ్వరులు వచ్చేవాళ్ళు. ఋషులు ఒక వారం వచ్చేటప్పటికి ఆయన కనపడ్డాడు అనమాట. అది మాయమైపోయాడు. ఎట్లా పోయింది అర్థం కాదు, బయటపడదు అనమాట. ఇది సొరంగ మార్గం. వాళ్ళు వచ్చి పూజలు పునస్కారాలు ఇక్కడ చేసేవాళ్ళు, మునులు ఋషులు చేసిపోయేవాళ్ళు. చేసిపోతా ఉంటే ఈయన కనిపించాడు. ఈయన చూసినప్పుడు కాడి నుంచి ఇంకా మళ్ళీ ఎవరు కనబడలేదు. ప్రబలం అయిపోయింది. అదేలే ప్రబలమై తిరణాలు జరుగుతుంది. కార్తీక మాసం రోజు బాగా జరుగుతుంది. ప్రతి కార్తీక మాసం రోజు ప్రతి సంవత్సరం. 800 సంవత్సరాల క్రితం ఈ శివలింగాకారం ఏర్పడింది. మా నాన్నగారి టైంలో 56 సంవత్సరాలు. మీ నాన్నగారు? మా నాన్నగారికి ఋషులు కనపడింది 56 సంవత్సరాలు. ఋషులు అంటే మీ నాన్నగారికి కనబడింది 56 సంవత్సరాలు. అప్పటి నుంచి తిరణాలు జరిగింది. అప్పటి నుంచి తిరణాలు జరుగుతుంది. ప్రతి ఆదివారం సోమవారం తిరణాలు చేస్తున్నారు. తర్వాత కాలక్రమేణా 56 సంవత్సరాలు జరిగింది. తగ్గిపోయింది. తగ్గిపోయేటప్పటికి ఇంకా మన దుష్టాంతరాలు కనపడ్డాయి చాలా మంది. ఈయన తిప్రాపురం అయ్యగారు అని ఒక ఆయన ఉండేవాడు. అయ్యగారు ఆయనకి శిష్య బంధం బాగుంది. ఆయన గుర్రం మీద వచ్చి ఉండేది. ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతి. ఉండేటప్పటికి దేవుడు ఉన్నాడా లేడా కనపడితే చూపిమని చెప్పి వాదన చేశాడు. కమ్యూనిస్టు ఆయనే వాదన చేశాడు. ఉన్నాడా అని అంటాడు ఈయన, లేడు అని అంటాడు ఆయన. ఇద్దరు వాదన జనం ఏం చెప్పలేకపోయారు. ఉన్నాడు ఉంటే చూపిస్తావా అన్నాడు. చూపిస్తాను అన్నాడు. చూపిస్తూ కాలుస్తాను అన్నాడు. ఇంకా ఆయన తుపాకి మాట పెట్టుకొని కూర్చున్నాడు. దేవుడు కనపడితే కాలవాలని. ఆయన లింగాకారం దగ్గర పోయి చూపించే శక్తి ఆయనకి లేదు, చూసి కాల్చే శక్తి ఈయనకి లేదు. ఏదో వాదన జరిగింది. ఏం జరుగుతుందో చూద్దామని అనుకున్నారు. ఇద్దరు బ్రహ్మాండంగా చదువుకున్నట్టు వాళ్ళు. మంత్రాలు యంత్రాలు అన్ని వచ్చినట్టు ఇద్దరు చదువుకున్న వాళ్ళే, మంత్రాలు వచ్చిన వాళ్ళే. కానీ ఆయన కమ్యూనిస్టు. ఇంకా మనం ఉండేటప్పటికి ఈయన అభిషేకం చేస్తున్నాడు. అభిషేకం చేస్తుంటే ఈయన మాట పెట్టి కూర్చున్నాడు. మాట పెట్టి కూర్చునేటప్పుడు కొంతసేపు ఉండేటప్పటికి ఈయనకి మైకం కమ్మింది. కమ్యూనిస్ట్ అని మైకం కమ్మి నోట నురుజుబడి ఇంకా మనం ఒళ్ళంతా కూడా మెప్పులు పుట్టి దిగశావటలు పుట్టి మండపం అంతా తొలిఆటం మొదలుపెట్టి శాంతి పడండి అయ్యగారు ఆపండి అభిషేకం ఆపండి అని అంటున్నారు. ఏదైంది అర్థం కాదు ఆయనకి. తర్వాత వచ్చి చూసేటప్పటికి వచ్చేటప్పటికి లేచిన తర్వాత మంత్రం బట్టి బ్రహ్మాండంగా అయిపోయింది. ఎప్పుడు ఉన్నాడు అని అనుకుంటే వెళ్ళిపోయింది. అక్కడ కాలనీ దగ్గరికి సైకిల్ వేసుకొని పోతుండేవాడిని. వస్తుండేటప్పటికి ఒక రోజున ఈ వాళ్ళు ఐబీ అని దగ్గర, ఆ కాలనీలో ఐబీ దగ్గర విశ్రాంతి గది అనే ఉండేదండి. అది అక్కడ బంగ్లా ఉంది. ఆ బంగ్లా దగ్గర 12 మంది
యేసు ప్రభు మతస్థులు. ఆ, వాళ్ళందరూ కూడా బస్సు ఎక్కడానికి వచ్చారు. ఆ, బస్సు ఎక్కడానికి వచ్చేటప్పుడు నేను వెళ్తున్నా, సైకిల్ వేసుకొని వస్తున్నాను అనమాట ఇక్కడికి. మీరు ఈ దేవాలయం నైరు గంట నుంచి రావాలి కదా, వస్తుంటే నన్ను నిలబెట్టారు. నిలబెట్టి ఏంటంటే అయ్యగారు మీరు స్వామివారికి నివేదన తీసుకొని పోతున్నారు కదా, స్వామివారి తింటున్నారా చేస్తున్నాడా చెప్పండి మాకు అని అన్నారు. అనేటప్పటికి నేనేం చేశానంటే తింటున్నాడయ్యా, తింటుండ బట్టి మనం పెడుతున్నాం అని చెప్పి అన్నా. అనేటప్పటికి ఏంటంటే మాకు దృష్టాంతరం చూపించాలా అన్నారు. అయ్యా పలాని సోమవారం కదా, ఇవాళ శనివారం కదా, ఎల్లుండి సోమవారం, మీరు కొంత ఖర్చు అవుతుంది దృష్టాంతం చూపించాలంటే అని అన్న. పొంగల్ చేయాలా మీరు అని అంటే సరేలేండి చేస్తామండి, మాకు దృష్టాంతం కావాలా అన్నారు. అని వెళ్ళిపోయారు వాళ్ళు. నేను సోమవారం రోజు మామూలుగానే వచ్చేటప్పుడు వాళ్ళు నిజంగానే పొంగల్ చేశారు. పొంగల్ చేసి మేము పొంగల్ చేసామండి, మీరు అనుకున్న ప్రకారం పొంగల్ చేసామండి, తీసుకురండి స్వామివారికి తీసుకురండి, పెడదాం నైవేద్యం పెడదామా అన్నాం. నైవేద్యం పెట్టాం. వాళ్ళు అంతా పొంగల్ చేశారు కదా, మానసుడు పొంగల్ చేశారు కదా, సగం బేసన్లో పెట్టుకొని తీసుకొని వచ్చారు. తీసుకొచ్చి స్వామివారికి నివేదన చేసాం. నివేదన చేసేటప్పటికి మామూలుగా మంత్రపుష్పం అవన్నీ చదివాం. ఏర్పాటు తీర్థం ప్రసాదం ఇచ్చాం. ఏర్పాటు చేస్తే ఎట్లా ఉందండి ఈ పొంగలి ఎట్లా ఉంది అన్నాను. అనేటప్పటికి సప్పంగా ఉందండి, బెల్లం చాలేదండి. మామూలుగా స్వామివారికి పెట్టనటువంటి పొంగలి కూడా ఉంది కదా, సగం తీసుకొచ్చారు కదా, అది కూడా తీసుకొని రండి అన్న. తీసుకొచ్చారు. తీసుకొచ్చి తల ఒక గంట పెట్టేటికి ఎట్ట ఉంది అని అన్నాడు. ఎట్ట ఉందంటే తీయంగా ఉంది అండి అన్న. మరి ఒకే పాత్రలోనే వండారు కదా, ఇందాకనో సప్పంగా ఉంది అని అన్నారు, ఇప్పుడు తీయంగా ఉంది అని అన్ని మీడియా మీరు చెబుతున్నారు కదా, మరి కారణం ఏంటి అని అంటే నిజమేనండి, ఇది స్వామివారికి పెట్టింది కాబట్టి ఆయన సారం పీల్చి చేశారు, పెట్టనింది కాబట్టి తీయంగా ఉందండి, చాలా మేము ఒప్పుకున్నామండి, తెలియదు కదా ఒప్పుకున్నామండి అన్నారు. సరే అని చెప్పి అలా 100 రూపాయలు 101 రూపాయలు దక్షిణ వేశారు. అబద్ధమైంది చెప్పాలా, వేశారు. వేసి మన ఆశీర్వచనం తీసుకున్నారు, వెళ్ళిపోయారు. అది మటుకు దృష్టాంతం కనపడదండి, అది జరిగింది. ఫ్రెండ్స్, మనం గుళ్ళో ఎంటర్ అయ్యేటప్పుడు ఈ మొత్తం కూడా శిలాబలకం అంతా కూడా కనిపిస్తుంది మనకి. ఎంట్రన్స్లో అయితే ఇదంతా కూడా ఇత్తడి శిలాబలకం అన్నమాట. అంటే ఈ మధ్యలో చెక్కించి స్వామివారికి అర్పించింది అనమాట ఇదంతా కూడా. అంటే స్వామివారికి పెట్టాలని పెట్టింది అనమాట. సో ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ అయితే మనకి వినాయకుడి విగ్రహం ఒకటి అయితే కనిపిస్తుంది. ఇటు వచ్చేసి స్వామివారు, మళ్ళీ రైట్ సైడ్లో వచ్చేసి అమ్మవారు అన్నమాట. అమ్మవారి విగ్రహం కూడా ఒకటి. ఇక్కడ వచ్చేసి మనకి ప్రతి సంవత్సరంలోనే ఇప్పుడు మేకలు అక్కడ గొర్రెలు అప్పుడు కోసేవాళ్ళు. పూర్వం అయితే కోసేవాళ్ళు, ఇప్పుడు కోయట్లేదు కదా. అమ్మవారికి అయితే పొంగళ్ళు చేయటం వరకే ఇప్పుడు పరిమితం అయింది. ఇంతకుముందు అయితే మేకలు గొర్రెలు కోళ్ళు అయితే కోసేవాళ్ళు అంట. సో అమ్మవారి విగ్రహం అయితే ఇదన్నమాట. సో మెయిన్గా వచ్చేసిగా శివలింగాకారం అయితే చూసారు కదా, ఇంతవరకు కదా. సో లోపలికి పోవటానికి అయితే లేదు, చూసారు కదా ఫ్రెండ్స్. కింద వైపు అయితే మెలికలు పైకి వచ్చేసరికి లింగాకారం మాది. ఎందువల్లంటే 20 సంవత్సరాల కిందట లింగాకారం తీశారు, చోరులు జరిగింది, దొంగలు తీశారు, ఏర్పాటు చేస్తే మనకు తెలిసింది అనమాట. మళ్ళీ ప్రతిష్ఠ చేశారు. అంటే తీయడం మూలాన మనం అనుకున్నాం కొంచెం చీలినట్టు పగిలినట్టు ఉంది కదా. సో ఓకే ఇక్కడే ఉంటారు. సో ఫ్రెండ్స్, దగ్గర నుంచి అయితే చూసుకోండి, మనకి దగ్గర లోపలికి వెళ్ళడానికి అయితే వీల్లేదు. సో బయట నుంచి నేను ట్రైప్యాడ్ నుంచి అయితే తీస్తున్నాను. మనకి దగ్గరలో ఇలా చీలికలు ఇలా ఉన్నాయి చూసారు కదా, ఇదంతా కూడా ఒక 20 సంవత్సరాల క్రితం స్వామి, 20 సంవత్సరాల క్రితం గుళ్ళో వచ్చేసి అంటే దొంగలు వచ్చేసి ఈ విగ్రహాన్ని పగలగొట్టడం అయితే జరిగింది. సో అందుకని అంటే శివలింగాకారాన్ని పగలగొట్టడం అయితే జరిగింది. అందుకని ఈ పొగుళ్ళు అయితే వచ్చిందంట. సో చూస్తున్నారు కదా. తర్వాత వచ్చేసి మళ్ళీ ప్రతిష్ఠించారు, అంతే కదా స్వామి. సో విగ్రహ చరిత్ర కూడా అంతా చూశారు అని నేను అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి, ఓకేనా.
సో ఇంతవరకు ఏదన్నమాట. లోపల వచ్చేసి పైన చూసారు కదా, అంత గుహ ప్రాంగణం లాగా ఉంది. అంటే 100 సంవత్సరాలు, 800 సంవత్సరాల క్రితం అయింది. 800 సంవత్సరాల క్రితమే ఇది ఒక గుహలాగా. అంటే ఇటు పక్క సొరంగ మార్గం, ఎడమ వైపు అయితే సొరంగ మార్గం ఉండేదంట. ఈ మూలలో సొరంగ మార్గం ఉండేదంట. సో సొరంగ మార్గం ఏంటంట, గుత్తికొండ బెళస్థానానికి ఇక్కడికి సొరంగ మార్గం అయితే ఉందంట. అంటే ఇటువైపు ఉంటే అది మూసేశారు. సో ఇక్కడికి వచ్చేసి అదంతా గుహ అన్నమాట. మొత్తం అడవిలో ఉన్న కొండ గుహ అన్నమాట ఇదంతా కూడా. సో లాస్ట్కి వచ్చేసి బయటకు వచ్చేసి గుడి అయింది, డెవలప్ చేశారు. కళ్యాణ మండపం,